ఆమేన్. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 43వ వచనాన్ని. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించున నేను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కూడా అమ్మ తల్లులు అందరూ కూడా ఇక్కడ వినండి. ఒక మనిషి ఉన్నాడు. ఎవరున్నారు? ఒక మనిషి ఉంటే ఈ మనిషి లోపల ఏమున్నది? ఒక అపవిత్రాత్మ ఉన్నది. ఆమేన్. ఈ మనిషి లోపల ఒక అపవిత్రాత్మ వచ్చేసింది. కనబడుతుంది అందరికీ? ఈ అపవిత్రాత్మ, ఈ దయ్యము, ఈ యొక్క చెడ్డ పాడు చేసే ఆత్మ ఒక వ్యక్తిలో మనం చూసినప్పుడు, మనం దేవుని నమ్ముకున్న వాళ్ళమైతే ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోతాయని చెప్పి మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఆమేన్. అదే అంటున్నాడు ఇక్కడ. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత, ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామందికి నేను ప్రార్థన చేస్తూ ఉంటా. అప్పుడు ఏమైతే అపవిత్రాత్మలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయిన తర్వాత, అవి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తా ఉన్నాడు. ఆమేన్. మనము ఇక్కడ గంగవ్వ పాస్టర్ ప్రార్థన చేస్తాడు, లేక ఒక శక్తి కలిగిన విశ్వాసి ప్రార్థన చేస్తాడు, ఒక శక్తి కలిగిన పాస్టర్ ప్రార్థన చేస్తే ఈ అపవిత్రాత్మ ఏమవుతుంది? ఈ దయ్యం ఏమవుతుంది? లోపల నుంచి అది వెళ్ళిపోయింది. ఆమేన్. హల్లెలూయా. అపవిత్రాత్మ ఏమైంది? వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మనిషి ఏమైండు? మంచిగా అయితే తర్వాత సంగతి, కానీ ఖాళీ అయిండు. ఆమేన్. ఒక మనిషిలో ఉంటే దేవుని ఆత్మ ఉండాలి, లేదా దయ్యం ఆత్మ ఉండాలి. గాడ్ ఆర్ డెవిల్. ఆమేన్. GRD అర్థమవుతుందా? కనిపిస్తుందా? మీకు అర్థం కావడానికి కొరకు నేను ఇదంతా చేస్తున్నాను. హల్లెలూయా. ఈ మనిషిలో ఉండాలంటే దేవుడు అని ఉండాలి, దయ్యం అని ఉండాలి. ఆమేన్. దీపకన్న ఈ రెండు ఉంటాయంటే నడవదిగా, చచ్చిపోతాం మనం. మన కుండ పగిలిపోతుంది. ఏమవుతుంది? మనం ఎటు వనికి రాకుండా అయిపోతాం. సో అందుకే దేవుడు వెలుగు చీకటి రెండు కలుస్తాయా? దయమనమ్మ, వెలుగు చీకటి కలుస్తుందా? ఈ ఒక్క నోట్లకి వెళ్ళే బూతులు, ఈ ఒక్క నోట్లకి వెళ్ళే మంచి మాటలు వస్తాయా? రావద్దు కదా లెక్కకి. మన లోపల చీకటి వెలుగు రెండు ఉంటాయా? ఉండొద్దు కదా. ఉంటే చీకటి అని ఉండాలా, మన బ్రతికి ఎట్లున్నదంటే లోపలంతా చీకటి, కానీ మనం పైకి నేను వెలుగులో నడుపుతున్నా, నేను చెరుచుకోతున్నా, నేను దేవుని మాటలు వింటున్నా అన్నట్టు ఉంది. మార్చుకోవాలి మనం ఈ దినం. ఆమేన్. దేవుడు నన్ను మారుస్తున్నాడు, మిమ్మల్ని కూడా మారుస్తాడు. హల్లెలూయా. సో దినదినము దేవుని యొక్క వెలుగులో మనము ఎక్కువ వర్ధిల్లుతూ ఉండాలి. ఆమేన్. ముందు గుడ్డి దీపం లాగున్నా కానీ చీకట్లో అది విలువైందే. ఆమేన్. లైట్లు ఏమి లేనప్పుడు అప్పట్లో ఏం చేశారు? ఆమ్దం నూనెతో దీపాలు, అదే ఎక్కువ. ఆమేన్. హల్లెలూయా. అప్పట్లో ఫోకస్ లైట్ అంటే ఏంది? కాగడ. ఒక కాగడ పెట్టుకున్నారంటే
ఫోకస్ లైట్ అది. ఆమేన్, హల్లెలూయా. అట్లా వెలుగు మన జీవితంలో వెలగాల. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఈ దినము ఇక్కడ చీకటే ఉండి చీకటిని వెళ్ళగొడతా అంటే వింటదా? వెలుగు వస్తే తప్ప చీకటి వెళ్ళిపోదు, వెలుగు ఉంటే తప్ప చీకటి లోపడదు. నీ లోపల దయ్యాలు ఉండి ఎదుటి వాళ్ళ లోపల దయ్యాలు వెళ్ళగొడతా అంటే అవి రెండు సోపతే ఎందుకు కొట్టుకుంటాయి? దేవుని నమ్మిన వాళ్ళకి బుద్ధి లేదు. దేవుని నమ్మిన వాళ్ళు ఒకటే ఆత్మ అని చెప్పి కొట్టుకుంటారు, కానీ వాటికి మాత్రం దయ్యములకు మాత్రము చాలా ఐక్యత ఉన్నది. ఆమేన్. దయ్యముల నుంచి నేర్చుకోవాల్సింది ఏంది? యూనిటీ. మనకు లేనిది ఏంది? యూనిటీ. హల్లెలూయా. మరి మనం నేర్చుకోవాలా. మామ, దయ్యాలు ఎట్లున్నాయి? చక్కగా ప్రణాళికతో పనిచేస్తాయి. అరే నువ్వు ఆ పని చేయరంటే వాడు నేను చేయాలా అని అన్నాడు, వాడు చేస్తాడంతే. ఈ దయ్యంలో అట్లా మంచి చైన్ని కలిగి ఉన్నాయి కాబట్టి అవి ఒక్కరిలో ఒకరు మంచిగా లోబడుతున్నాయి కాబట్టే ఇంత నష్టం మనం చూస్తున్నాం భూమి మీద. హల్లెలూయా. ఇప్పుడు ఈ మనిషిలో ఏమున్నదట? ఒక అపవిత్ర ఆత్మ ఉన్నది, అంటే దయ్యపు ఆత్మ ఉన్నది. ఈ దయ్యపు ఆత్మ వెళ్ళిపోయింది ప్రార్థించినప్పుడు, ఇంకేం చేసినప్పుడు. ఆమేన్. ఇంకేమైనా చేస్తారా మీరు? ప్రార్థన తప్ప. మరి ఎందుకు వింటున్నారు? సార్ ఇంకేం చెయ్యం మేము, ప్రార్థన చేస్తామని చెప్పాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? చెప్పాలి. చిన్నది ఇది అర్థమైతే ఇప్పుడు ఆ దయ్యం పట్టిన ఆమె వస్తుంది కదా, ఆమె ఎదుట మీరు నిలబడ్డప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది. ఆమేన్. మనలో దేవుని వెలుగు ఉన్నప్పుడు ఆ వెలుగులో ఏ చీకటి క్రియలు నిలవలేవు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు వలె మనం కూడా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు చేస్తేనే అది దేవుని సంఘంగా గుర్తించబడతా ఉంటుంది. హల్లెలూయా. దేవుని సంఘం అంటే ఈ విధంగా అపవిత్రాత్మలను వెళ్ళగొట్టేది, రోగులను స్వస్థపరిచేది, చచ్చిన వాళ్ళను కూడా లేపేది. ఆమేన్, హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? వాక్యం వింటారా? ఆమేన్. దేవుడే మిమ్మల్ని ప్రేమించి నన్ను నింపుతూ ఉన్నాడు కాబట్టి నేను ఈ సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అంటే ఏంటిది? సంఘం అనగా శరీరం, సహవాసం. ఇప్పుడు ఇవన్నీ ఒకదానికొకటి కలిసి పనిచేస్తున్నాయి, చేతులు, కాళ్ళు. అర్థమవుతుంది కదా మీకు? ఓకే. ఇప్పుడు సంఘాన్ని మనం చూద్దాం. సంఘం అనగా ఏంటిది? శరీరం. మన భాషలో, మన కొరకిది సంఘం అంటే ఏంటిది? శరీరం. శిరస్సు ఎవరు మరి? యేసుక్రీస్తు ఎవరు? సంఘమునకు గట్టి చెప్పండి. యేసుక్రీస్తు ఎవరు? సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఓకే. ఇప్పుడు ఇది శిరస్సు. ఆమేన్, హల్లెలూయా. దయ్యంలు వెళ్ళగొట్టడం అంటే నేను చెప్తున్న సంగతి. ఇప్పుడు యేసుక్రీస్తు చచ్చిపోయిండా? చచ్చిన శవమా? బ్రతికున్నాడు. ఈయనకు మరణమే లేదు. శిరస్సుకు మరణం లేదు, శరీరానికి చెప్పండి. ఇప్పుడు చచ్చిన శరీరానికి బతికున్న తల ఎప్పుడన్నా చూస్తారా మీరు? అరే సింపుల్. చచ్చిన శరీరానికి బతికున్న తల ఎవరికన్నా ఉంటుందా? ఉంటే రెండు సావాలా, ఉంటే రెండు బ్రతకాల. మనం ఎట్లున్నాం? ఇట్లా కనిపిస్తున్నాం. మన దేవుడేమో అద్భుతాలు చేస్తాడని చెప్తాం, మనమేమో దయ్యాలు వస్తే ఇంట్లో పోయి కూర్చుంటాం. కష్టం వస్తే దేవుడు ఇట్లా చేసిండు అంటాం. లేవాలా ఈరోజు అందరు కూడా? పక్కలకు చెప్పండి, రోషం కలిగి దేవుని కొరకు పని చేయాలని చెప్పండి. అయ్యో నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటానో, నా భార్య బిడ్డలను ఎట్లా పోషించుకుంటానో, నేను జాబ్ చేయకపోతే కుదరదు అనుకోకండి.
దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు నీకు ఏం చేస్తాడు? సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను దేవుడు ఎక్కడ నిలబెడితే అక్కడ నమ్మకంగా ఉండు. నిన్ను దేవుడు ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఉండు. నడరాకపోతే అంబసాగు. హల్లెలూయా. నడరాకపోతే ప్రాకడం నేర్చుకో. కానీ మొత్తానికి దేవుడు నీకు ఏం చేసినాడో ఆ కార్యము నీవు ఆనందించాలా. ఆమేన్. ఇప్పుడు ఒక తల్లి వస్తున్నది. ఆ తల్లి దయ్యాన్ని కలిగి ఉన్నది. హల్లెలూయా. ఈ తల్లి లోపల ఏమున్నది? ఎక్కడికి వస్తున్నది? యేసు ప్రభు దగ్గరకు వస్తుందా? శరీరం దగ్గరకు వస్తుందా? ఇప్పుడు ఈ శరీరం చచ్చిపడితే ఏమవుతుంది? ఇప్పుడు ఈ శరీరం బ్రతుకున్న శరీరమేనా అని అడుగుతున్నాను నేను. మనం ఇది అద్దంలో ముఖం చూసుకోవాలి. ఇప్పుడు ఒక అపవిత్రాత్మ ఒకరిలో నుండి వెళ్ళిపోయిన తర్వాత అని అంటున్నాడు, ఆ మొదటి కార్యం ఇప్పుడు మనం చేయాలా. అది వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుందో తర్వాత సంగతి. ముందు అది ఏం కావాలా? వెళ్ళిపోవాలా, స్వస్థత జరగాల. స్వస్థత జరిగిన తర్వాత ఏం జరగాలో అది నెక్స్ట్ స్టెప్. ముందు ఏం జరగాల? స్వస్థత జరగాల. స్వస్థత జరగాలంటే ఏం జరగాలి? ఇక్కడ యేసుక్రీస్తు సజీవుడై ఉన్నట్టు సంఘము కూడా సజీవమైన సంఘంగా మారాల. కయ్యాలాడుతున్న వాళ్ళు, పక్కోళ్ళని చూసి ఓర్వలేని వాళ్ళు, అసమాధానంలో ఉన్న వాళ్ళు, చెడ్డ క్రియల్లో పాలు పంచుకుంటున్న వాళ్ళు అందరు ఎట్లా కనిపిస్తారు? చచ్చిన వాళ్ళలాగా కనిపిస్తారు. ఆమెన్. బ్రదర్ పాల్సన్కి అర్థమవుతుందా? శరీరం అంటే ఎవరు? నీవే, నేనే. ఆమెన్. శరీరం అంటే ఎవరు? శరీరం అంటే ఎవరు? నేనే అని చెప్పండి. ఇట్లా పెట్టుకొని చెప్పండి, నేనే శరీరం అంటే. ఈ శరీరం ఇప్పుడు నేనే అంటున్న నీవు అబద్ధాలు ఆడుతుంటే చచ్చినదానవు. చచ్చిన వాళ్ళ దగ్గరికి దయ్యం పట్టినోడిని తీసుకొస్తే చచ్చినవాడు ఏం చేస్తాడు? ఏమైనా చేస్తాడా? మనం అనుకుంటాం మేము బతికే ఉన్నాం అనుకుంటున్నాం. మీరు ఈ కండ్లకు కనిపించడానికి బ్రతుకున్నారేమో, కానీ ఆత్మలో ఏమైపోయింది? సంఘము చచ్చిపోయింది. ఆమెన్, హల్లెలూయా. ఈ దినం నువ్వు ఎక్కడ బ్రతుకున్నావో నువ్వు తెలుసుకోవాలా. పెదవుల్లో చచ్చిపోయినావు, చేతుల్లో చచ్చిపోయినావు. జీవం రాలే ఇంకా నీ పెదవులకి. అవే పాత బతుకులు ఉన్న సాడీలు, పాత బతుకులు ఉన్న సనుగులు, పాత బ్రతుకులు ఉన్న సంశయములు, గునుగులు. ఆమెన్. అవి అట్లనే ఉన్నాయి అని అంటే నువ్వు ఇక్కడ దేవునిలో చచ్చిన వాళ్ళలాగానే ఉంటున్నావు. చచ్చిన శవానికి బ్రతికిన తల అది ఉండదు. ఆమెన్. ఉంటుందా ఎప్పుడన్నా? అంటే అక్కడ ఎవరు లేరు అన్నట్టు. యేసు ప్రభు లేడు ఆ సంఘానికి. ఆమెన్. ఎంతమంది కన్నులు పవిత్రంగా ఉంటున్నాయి, ఎంతమంది నోరు పవిత్రంగా ఉంటుంది, ఎంతమంది నడక పవిత్రంగా ఉంటుంది, ఎంతమంది చేతలు పవిత్రంగా ఉంటున్నాయి. పరిశుద్ధంగా ఎవరు జీవిస్తున్నారు? హల్లెలూయా. మరి దేవుని సంఘము కదులుతున్న సంఘంగా ఉండాలా. ఆమెన్. దేవుని సంఘం ఎట్లుండాలా? కదులుతున్న సంఘంగా ఉండాలా. ఆమెన్. ఇప్పుడు ఈ చేయి కదిలి, ఈ కాలు కదిలి, ఈ కాలు ఒకటి కదలకుండా పక్షవాతం వచ్చిందనుకో, శరీరం పరిగెత్తగలుగుతుందా? అంటే సంఘంలో ఏ ఒక్కడు కూడా నేర్చుకోకపోయినా సంఘం అంతా కూడా డిగ్రేడ్లోనే ఉంటుంది. ఆమెన్. తక్కువ స్థాయిలోనే ఉంటుంది. సంఘం అంతా కూడా ఏం కావాలా? చాలా సంఘాల్లో నేను చూస్తాను, వాక్యం బోధిస్తుంటాను కాబట్టి ఎవరు వింటున్నారో ఎవరు వినట్లేదో తెలుస్తుంది. వినని వాళ్ళను ఖచ్చితంగా పిలిచి చెప్తాను. ఎందుకు? అందరూ వినాలా, అందరూ కూడా వినాలా. ఇక్కడ ఎవరన్నా వినకుండా ఉంటున్నారా? అందరం వింటున్నాం. అందరం చేతులెత్తి ఒకసారి దేవునికి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు నీవు చూడండి, ఇప్పుడు నీవు ఇచ్చేయి. ఆమెన్. ఒకళ్ళు చేయి, ఒకళ్ళు కాలు, ఒకళ్ళు కడుపు, ఒకళ్ళు ఇంకా 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 అవయవాలుగా శరీరంగా మనమున్నాం. ఆమెన్. ఈ చేయి పని చేస్తుంది, ఒక కాలు పని చేస్తలేదు. పని చేస్తలేదంటే అదేంది? ఈ తింటున్న తిండి అంతా ఎంజాయ్ చేస్తుంది, కానీ పని మాత్రం చేయదు. పక్షవాతం అంటే అర్థమైంది. శరీరానికి ఏది ఇస్తుంది దానికి కూడా పోతాయి, కానీ అది మాత్రం
పనిచేయదు. ఇట్లా చచ్చుబడి ఉన్న వాళ్ళతో చాలా డేంజర్. నేను ఎక్కడున్నాను అక్కడనే ఉంటా, ఏమి చెయ్యనేనంటే డేంజర్ ఇది. హల్లెలూయా. ఇట్లాంటి వాళ్ళని గుర్తించాలా. పక్షవాతం వచ్చిన వాళ్ళని కూడా మనం బ్రతికించుకోవాలా. హల్లెలూయా. శరీరమే చచ్చింది అని అనుకుంటే శరీరంలో కూడా కొన్ని బ్రతికుండి కొన్ని చచ్చినవి ఉంటాయి. హల్లెలూయా. పక్షవాతం వచ్చినోడికి తల బతికే ఉంటుంది, శరీరం కూడా బ్రతికే ఉంటుంది. ఇప్పుడు మన సంఘం ఎట్లా ఉన్నది? ఒక్కరు చేతులు ఎవట్టిరు. ఆ దురాత్మ చేత పీడింపబడుతున్న స్త్రీకి ప్రార్థన స్త్రీల్లో ఎవరు చేస్తారంటే, పురుషులు ఎవరు చేస్తారంటే, ఎంతమందిలో ఎవరు? ఒక్కరు, కనీసం ఒకరన్నా ఉన్నారు సంఘంలో. హల్లెలూయా. పాస్టరే దయ్యాలు వెళ్ళగొడతాడని ఎక్కడ లేదమ్మా. నువ్వు నమ్మి బాప్టిజం పొందితే నువ్వేం చేస్తావు? దయ్యాలను వెళ్ళగొడతావు. బాప్టిజం పొందగానే బైబిల్ చెప్తుంది పాలు తాగుతామట. మనం పుట్టిన బిడ్డ ఏం చేస్తాడు? పాలు తాగుతాడు, చిన్న చిన్న బ్రెడ్ తింటాడు. అంటే చిన్న పిల్లల ఆహారం అన్నట్టు దయ్యం వెళ్ళగొట్టడం. హల్లెలూయా. రొట్టె, చిన్నపిల్లలు తినే రొట్టె ముక్క లాంటిది, స్వస్థత, విడుదల. హల్లెలూయా. ఈ చిన్న స్థితిలోనే మనం ఇట్లా ఉంటున్నాం. దయచేసి మీ మైండ్లో మరి మీరు ఇమాజిన్ చేసుకోనండి. సృజనాత్మక శక్తిని సృజించినాడు కదా దేవుడు, నరుని సృజించిండు. హీ క్రియేటెడ్, హీ మేల్ అండ్ ఫీమేల్, ఆమెన్, క్రియేట్ చేసిండు. 2వ అధ్యాయంలో హీ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ డస్ట్. ఇక్కడనేమో సృజించినాడు, ఇక్కడనేమో ఏం చేసిండు చెప్పండి? బైబిల్లో మీరు లేరు. హల్లెలూయా. మన పోలిక చొప్పున నరులను నిర్మించినాడు. ఆమెన్. సృజించినాడు. 2 పదములు తేడా ఉన్నాయా? 2 ఒకటేనా? సృజించడం అంటే అంతే, నిర్మించడం అంతేనా? నిర్మించడం అంటే ఏంది? కట్టిండు. 2nd చాప్టర్లో ఉంటుంది. నేలమంటితోని దేవుడు ఏం చేసిండు? నరుని నిర్మించి. 1వ అధ్యాయంలో ఏమున్నది? నరుని సృజించి. సృజించడం అంటే ఏంది? ఈ ఇమాజిన్డ్, ఒక ప్లాన్ వేసుకున్నాడు ఆయన 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో నిర్మించినాడు, క్రియేట్ చేసినాడు, దానికి ఒక రూపం ఇచ్చినాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను దాంట్లో వెళ్ళట్లేదు, అది చాలా పెద్ద మంచి వర్తమానం. ఆమెన్. సో 1వ అధ్యాయంలో ఆత్మలో ఉన్నటువంటి ఆదామును అవ్వను చేస్తే 2వ అధ్యాయంలో వారికి ఒక శరీరాన్ని ఏర్పరిచినాడు. ఆమెన్. అది కదులునట్టుగా దేవుడు దాంట్లో ప్రాణాన్ని ఊదినాడు, ప్రాణవాయువు, జీవవాయువుని ఊదినాడు. ఆమెన్. ఆయన ఊదింది ఏంటిది? మాట, వాయువే. కానీ అక్కడ రక్తం తయారైంది. రక్తములో ఏముంది? ప్రాణం ఉంది, జీవం ఉంది. అందుకే యేసు రక్తంలో ఏముంది? యేసు రక్తంలో ఏముంది? జీవం ఉంది. ఆమెన్. రక్తం ఇక్కడనే ఉండిపోతుంది భూమి మీద, కానీ రక్తం లోపల ఏముంది? గాలి, గాలి, ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ అందకపోతే ఏమవుతుంది? రక్తం ద్వారా శరీరం ఉఫ్ అని గాలి ఊదండి, ఎటుపోయింది ఆ గాలి? రక్తం దాన్ని క్యాచ్ చేసేసింది, రక్తం తయారైపోయింది. రక్తంలో ఏమున్నది ఇప్పుడు? జీవం ఉన్నది. ప్రాణం ఎక్కడుంది? రక్తంలో. ఆమెన్. ఇక్కడ కొంత చచ్చుబడిపోయినాయి, పక్షపాతం వచ్చింది ఈ సంఘానికి. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఈ విధంగా? చచ్చిన సంఘమా, లేకపోతే కొందరు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? సంఘమే చస్తే ఇక్కడ దేవుడు ఉండడు. హల్లెలూయా. చచ్చిన శరీరానికి బతికిన తల ఎన్నటికీ ఉండదు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పి నీ పక్కకున్నోని నువ్వు తిడితే నువ్వేం చేసినాడు అట? చచ్చినోడితోనే సమానం. హల్లెలూయా. తిడుతున్నారా మీరు? ఎంతమంది తిడుతున్నారు? చేతెత్తండి పక్కలని. తిట్టద్దు దయచేసి మానుకోండి. ఆమెన్. మనుషులను ప్రేమించడానికి నేర్చుకుందాం. హల్లెలూయా. మీకు తెలియట్లేదు దీంట్లో ఎంత సంతోషం ఉంటుందో. నువ్వు ఒకళ్ళని ప్రేమిస్తే నీకు 1000 కోట్ల రూపాయలు ఉన్నా అంత సంతోషం, అంత సమాధానం దొరకదు నీకు. ఆమెన్. హల్లెలూయా.
అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిండు. మీరు అందరిని ఎంతో ప్రేమించాలా వద్దా? ప్రేమించాలా. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ సంఘము కూడా జీవము కలిగిన దేవుని శిరస్సు కలిగి ఉన్నప్పుడు ఈ సంఘము కూడా జీవము కలిగి ఉండాలా. ఆమేన్. ఈ సంఘంలో కూడా ఏముండాలా? జీవం ఉన్నప్పుడు ఈ ఈ శరీరం ఎటు కదిలితే అటు తల కూడా కదులుతూ ఉంటుంది. ఆమేన్. తల ఎటు వమ్మంటే అటు శరీరం కూడా వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? చాలా జాగ్రత్త వినండి, ఇవి చాలా అవసరం. ఇవి మీకు అర్థమైతే మనకు దేవుడు ఎంతో ఎక్కువగా అర్థమైపోతాడు. హల్లెలూయా. సమాధుల్లో నుండి బయటికి రా అన్నప్పుడు శరీరం ఒకటే వచ్చిందా? తల కూడా వచ్చిందా? యేసుప్రభుది తలతో పాటు శరీరం, ఈ రెండు బయటకు వచ్చినాయి. ఆమేన్. సో ఇప్పుడు మనము యేసుక్రీస్తుతో కూడా లేపబడ్డాం. శరీరం లేపబడ్డది, శిరస్సు కూడా లేపబడ్డది సమాధుల్లో నుంచి వచ్చినప్పుడు. శిరస్సు అంటే ఏంటిది? యేసుక్రీస్తు. శరీరం అంటే ఎవరు? నీవు, సంఘము. సో మనం ఎప్పుడు క్రీస్తుతోనే ఉన్నాం. అందుకే ఆయన కుడి పార్శ్వమున కూర్చుంటే మనం కూడా ఎక్కడ కూర్చున్నామట? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నామట మనం కూడా. తల ఒకటి వెళ్ళిపోయిందా? శరీరాన్ని కూడా, అంటే సంఘంని కూడా దేవుడు అంతగా ప్రేమించినాడు. ప్రేమించి ఏమంటున్నాడు తెలుసా? యోహాను 14:12 అంటున్నాడు. ఏమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేసిన దానికంటే ఎక్కువ గొప్ప కార్యములు చేస్తాడు. కమన్ చదవండి. 11, 14 అధ్యాయంలో. సో బైబిల్ ఎప్పుడు హృదయంలో ఉండాలి. వాళ్ళు ఎక్కడ చూస్తారో కూడా తెలుసుకొని తప్పో ఒప్పో చెప్పే స్థితిలో మనం బాగా అటాచ్ కావాలి వాక్యంతో. ఆమేన్. కమన్ చదవండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. నాకంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. నాకంటే మరి గొప్పవి కూడా చేయాలంట. దేవుడు చేసిన దానికంటే ఎక్కువగా చేయాలా. ఎందుకు ఎక్కువ చేయాలా? చిన్నప్పటి నుంచి నాకు ఒక డౌట్ ఉండే, ఎందుకు ఎక్కువ చేయాలా? హల్లెలూయా. హల్లెలూయా. నేను చేసిన వాటికంటే నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఇంకా గొప్ప కార్యములు చేస్తాను అనడంలో అర్థం ఏంటిదంటే, మనకు గుర్తుంచుకోనండి, జాన్ ఉన్నాడు. ఏం చేస్తాడు ఆయన? ఆయన బట్టల వర్క్ చేస్తాడు. ఆర్డర్లు వస్తాయి, టీషర్ట్లు చేసే ఆర్డర్లు, అంతే కదా? టీషర్ట్ చేసే ఆర్డర్లు వస్తే, ఒక్క నిమిషం ఇది తీసేస్తాను. నేను చేసిన క్రియల కంటే మరి గొప్పవి ఎందుకు చేస్తారనంటే, 30 దినాల్లో 60 టీషర్ట్లు చేయమన్నారు అనుకుందాం. ఏం చేస్తావు నువ్వు? రోజుకు చొప్పున, రోజు 2 చొప్పున చేయాలా. జ్వరం వచ్చింది, ఒకరోజు డుమ్మ కొట్టేసినావు, ఎన్ని టీషర్ట్లు మీద పడ్డాయి? 4 పడ్డాయి. ఒక్కరోజు కొడితే ఎన్ని అవుతాయి? 4 చేయాల్సి వస్తుంది. ఆమేన్. ఒక 3 రోజులు చేసిండు అనుకుందాం డుమ్మలు, ఎన్ని అవుతాయి? కొంత భారం ఎక్కువైతుంది. ఆమేన్. ఇవి రోజుకు 2 చేయగలుగుతున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది? టైం అయిపోతుంది. 30 దినాలు. 30 దినాల్లో 60 టీషర్ట్లు ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు. ఇక్కడ సమయం వేస్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఈ సమయంలో ఏం చేయాలైనా ఎక్కువ కష్టపడాలా. అర్థమవుతుందా? యేసుప్రభు ఉన్నప్పుడు 24 గంటలు ఉండే కావచ్చు. ఆమేన్. ఇప్పుడు యేసుప్రభు అయిపోయిన తర్వాత మనకెన్ని గంటలు ఉన్నది? 10 గంటల సమయం ఉన్నది. అంటే సమయం తక్కువ ఉన్నది, ఇప్పుడు మనకి పని ఎక్కువ ఉన్నది అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలా? యేసుప్రభు చేసిన వాటికంటే గొప్ప పనులు మనం చేయాలి. టైం ఇస్ షార్ట్. రోజు టైం ఏమవుతుంది? తక్కువైపోతుంది మనకు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? డబుల్ పని చేయాలా. ఎక్కువ పని మీద పడుతున్నది. చాలామంది కోత విస్తారంగా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, యేసు ప్రభు యందు నమ్మకం ఉంచిన వాళ్ళు, ఆమేన్,
యేసు ప్రభువును నమ్మకం ఉంచిన వాళ్ళు యేసు ప్రభువు కంటే గొప్ప కార్యములు చేయాల. బలమైన కార్యములు, గొప్ప కార్యములు అన్నిట్లో యేసు ప్రభు కంటే గొప్ప కార్యం ఏమున్నది? చచ్చిన వాళ్ళని కూడా ఆయన లేపినాడు. ఆమేన్, హల్లెలూయా. రోజు రోజుకి దేవుని రక్తం ఇంకా బలం ఎక్కువైతేనే ఉంటుంది, కానీ తక్కువ కాదు. ఆ యేసుక్రీస్తు రక్తంలో కడగబడుతున్న మనము మరి నిజంగా దేవుని బిడ్డల్లాగానే మనం కనిపించాలా. హల్లెలూయా. కొందరికి నువ్వేం తింటున్నావంటే తింటూనే ఉంటారు, కానీ నాకు తెలియదు అంటారు. నేను తింటున్నానో నాకు తెలియదు, వాళ్ళు ఇచ్చిర్రు తింటున్నా అంటారు. సేమ్ అట్లన్నది. యేసు ప్రభు రక్తం గార్చిండు, నేను వాడుతున్నా. ఆ రక్తం విలువ తెలియదు, ఆ రక్తంలో ఉన్న శక్తి మనకు తెలియదు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు నిజంగా దేవుని రక్తాన్ని ఈ బల్లారాధనలో ఆ రక్తంలాగా తీసుకుంటే, భయంతో తీసుకుంటే నువ్వు బల్లాలోనే స్వస్థత పొందుతావు. ఆమేన్. నువ్వు బల్లారాధనలోనే ఏమవుతావు? హలో, బల్లారాధనలో ఏమవుతావు? నువ్వు ఎట్లా పొందుతావు? నిజంగా రక్తం విలువ తెలిసి ఇది యేసు ప్రభు రక్తము, ఇది యేసు ప్రభు శరీరము అని ఆత్మలో నీవు గ్రహించి తీసుకుంటే నువ్వేమైపోతావు? స్వస్థత పొందుతావు. ఎక్కడెక్కడ పక్షపాతం ఉందో, ఎక్కడెక్కడ పని చేస్తలేవో, మరి బల్లాలో ఉన్నటువంటి గొప్ప మేలు అది. ఆమేన్. మరి ఊరికేనే ఉండకండి. ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని విందాం. హల్లెలూయా. ఒక అపవిత్ర ఆత్మ, ఒక దయ్యము ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత, ఇక్కడ ఆ దయ్యము ఈ విడిచిపోయిన తర్వాత ఇది ఏం చేస్తుందంట? ఇంకా ఆమేన్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హలో, చేస్తా. నేను నీకు లొకేషన్ పంపిస్తున్నా. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక అపవిత్ర ఆత్మ, నేను మొన్న ప్రేయర్ చేసినప్పుడు ఆమె పడిపోయింది. ఒక మనిషిలో ఎన్నో దయ్యాలు ఉంటాయి. ఆమేన్, ఎన్నో దయ్యాలు ఉంటాయి, ఒకటే కాదు. ఇది ఉదాహరణ చెప్తున్నాడు. ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషిని విడిచి వెళ్ళిన తర్వాత అది బయట అటు ఇటు తిరిగేస్తుందంట. ఆమేన్. చూడండి, ఎక్కడెక్కడ తిరుగుతుందంట? నీరు లేని చోట్ల తిరుగు. నీరు లేని చోట్ల అంటే ఈ సందర్భంలో నీరు అంటే మనుష్యులు. ఆమేన్. నీరు లేని చోట్ల అక్కడ ఇక్కడ అన్ని తిరుగుతుంది, దానికి కావాల్సిన చోటు దొరకదు. ఎందుకు? విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును, విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదునని అనుకుంటుంది. ఆమేన్. నేను ఏ మనిషిని వట్టినో, గంగవా నిద్ర పడుతుంది, నేను ఏ మనిషిని వట్టినో, ఏ మనిషి లోపలికి వెళ్ళి బయటకు వచ్చినో ఆ యొక్క ఇంటికే నేను పోతా అంటుంది. ఆ ఇంటికే నేను పోతా. కానీ ఉట్టిగా పోతుందా? పోదు. ఏం చేస్తుందట ఇప్పుడు? ఇంకా దీని సోపతికి ఎన్నట? 7. ఓ, ఇక బొమ్మలు వేయలేం మనం 7. ఆమేన్. 7 దయ్యాలని ఎంబడ పెట్టుకొని వస్తుంది. హల్లెలూయా. ఈ 7 దయ్యాలని ఎందుకు తెచ్చుకుంటున్నది చెప్పండి? ఒరే, నేనైతే తాగుపోతోన్నే. ఒక పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తే ఆయన దగ్గర తాగుబోతుల కోసం శక్తి బాగున్నది. ఏమైపోయిన అలవాటు మానేసిండిగా. ఇప్పుడు తాగుబోతు దయ్యం పోయింది. ఈ పాస్టర్ సంగతి ఎవరికి తెలుసు? వెళ్ళిపోయిన దయ్యానికి తెలుసు. వీడి సంగతి ఎవరికి తెలుసు చెప్పండి? ఇప్పుడు
వీని లోపల ఎన్నో రోజులు ఉన్నది, ఇది సహవాసం చేసింది వీనితోని. వీడెక్కడ ఏం మాట్లాడతాడో, వీడు ఏం ఆలోచిస్తాడో, వీడికి ఎక్కడెక్కడ పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నాయో, ఆమెన్, అర్థమవుతుందా? వీడెక్కడ ఏ పనులు చేస్తాడో అన్ని డీటెయిల్స్ ఎవరికి తెలుసు? అందరు అన్నం తింటారు కదా, అందరు తినేటోళ్ళు ఉన్నారు అన్నం తినేవాళ్ళు. అంటే మీకు తిండిపోతూ దయ్యం ఉన్నందుకే మీరు తింటున్నారా? మీకు దయ్యం అయితే లేదు కదా. ఇంకా తినేదానికి దయ్యం, దాన్ని దయ్యం అంటామా మనం? కానీ తిండిపోతూ దయ్యం కూడా బైబిల్లో ఉంది. హల్లెలూయా. తిండిపోతూ దయ్యం పట్టినోడు ఏం చేస్తాడు? తింటూనే ఉంటాడు. అప్పుడు అంటాం మనం, అందరు దయ్యం పట్టినోడు లెక్క తింటున్నాం అంటారు. ఆమెన్, హల్లెలూయా. ఎన్నట్టుకో ఒకనాడు సిగరెట్ పట్టిండు అనుకో, వాడికి సిగరెట్ దయ్యం ఉందని అంటామా? ఏదో ఒకరోజు తప్పు చేసిండు, ఏదో ఒక తప్పు, దానికి దయ్యం అంటామా? అనం. కానీ ప్రతిసారి చేస్తున్నాడంటే ఏంటిదన్నట్టు? అది దయ్యం ఉన్నట్టు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సో వీడు కొన్ని బలహీనతలు అడిగి ఉన్నాడు. అరే వీడికి అబద్ధాలు మాట్లాడే అలవాటు ఉంది. ఏమున్నది? అబద్ధాలు మాట్లాడే. ఇక వీడు బయటకు వెళ్ళినాడు తాగుబోతు దయ్యమే. అబద్ధాల దయ్యం ఏడుందో ఎత్తుక్కుని వస్తాడు. అరే రే రారా, నీకు ఈడ ఛాన్స్ ఉన్నది, వీడు అబద్ధాలు ఆడుతున్నాడు అంటది. ఆమెన్, అర్థమవుతుందా? సో ఈ అబద్ధాల వెనుక ఇంకొక దయ్యాన్ని పెట్టేస్తుంది ఇక్కడ. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? 7 దయ్యాలు ఎందుకు వస్తున్నాయి అంటే కంప్లీట్గా వీడేం చేస్తాడో ఆ స్టోరీ అంతా ఈ దయ్యానికి తెలుసు అన్నట్టు. కాబట్టి వీడేం ఈ దయ్యం ఏం చేస్తుందంటే వీడి బలహీనతలన్నిటికీ సరిపోయే దయ్యంలన్నిటిని సపోర్ట్గా తెచ్చుకుంటుంది. హల్లెలూయా. వీడు కళ్ళతో పాపం చేసిండు అనుకో, దాని వెనకాల ఒక దయ్యం, ఎవడు చూపులో తప్పించే దయ్యం కోసం పోతుంది. ఇక వాడు ఎవరిని చూసినా అట్లనే చూస్తాడు, ఇక ఓర చూపులే చూస్తాడు. ఎవరిని చూసినా చెడ్డగానే చూస్తాడు. ఎందుకు? వాడికి తల్లి తెల్లది, తండ్రి అక్క తెల్లది, చెల్లె తెల్లది అంటారా డైలాగులు? ఎందుకు? వాడు కాదు, వాడి వెనకాల ఒక దయ్యం వచ్చి కూర్చున్నది అన్నట్టు. ఇప్పటిదాకా లేదు. ఇప్పటిదాకా ఏ దయ్యం ఉండే? తాగుపోతే దయ్యం ఉండే. ఇటు తాగుపోతే అనుకున్నా కానీ ఈ అలవాటు కూడా ఉన్నదా అంటారు. ఆమెన్. అది కూడా ఎక్కడికి వెళ్ళొచ్చింది? కంప్లీట్గా ఒక్కసారి ఒక సేవకుని ద్వారా ప్రార్థన చేసి, లేక ఒక విశ్వాసి ద్వారా నమ్మకమైనటువంటి బలమైన ప్రార్థనలు జరిగి మన కుటుంబం విడుదల పొందితే దేవుని నిర్లక్ష్యం చేస్తాం. మనం పాస్టర్ని కూడా అలకగా తీసుకుంటాం. కష్టం వచ్చినప్పుడే పాస్టర్కి ఫోన్ చేస్తాం. హల్లెలూయా. ఇది ఎప్పుడు మన ఇంట్లో అగ్ని ఉండాలా. ఆమెన్. ఈ శరీరంలో ఏముండాలా? ఈ శరీరం అనే ఇంటిలో దీపం ఎప్పుడూ ఆరిపోకూడదు. అర్థమవుతుందా మీకు? ఎంతమంది అవును అంటారు? ఆరిపోయింది అనుకో ఏమైపోతుంది? 7 దయ్యాలు వచ్చేస్తాయి. ఆమెన్. దయ్యం అంటేనే ఇవి చీకటి క్రియలు చేసేటివి, చీకటిలో పనులు చేస్తాయి ఇవి. ఆమెన్. ఇవన్నీ కూడా చీకటి సంబంధమైనవి. అప్పుడు నీ బ్రతుకు ఏమవుతుంది? అన్ని చీకటి వస్తే నీ బ్రతుకు కూడా చీకటి అయిపోతుంది. ఆమెన్. అందుకే సేవకులను దేవుడు ఇచ్చినాడు, అభిషిక్తులను దేవుడు ఇచ్చినాడు, ప్రార్థన పరులను దేవుడు ఇచ్చినాడు. వారు వెళ్తారు, యేసు నామంలో ప్రకటిస్తారు, అవన్నీ కూడా పారిపోతాయి. అప్పుడు పారిపోయి ఖాళీగా ఉండదు, వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తారు. ఆమెన్. ఇక్కడ ఈ 7 దయ్యాలు మీకు అర్థమవుతుందా? వాడి నడక సరిగ్గా లేదురా, నేను వాడి లోపల ఉండి చూసినా వాడు కొంచెం అంకర టుంకర నడుస్తాడు, వంకర త్రోవలు ఉన్నాయి వానికి. వంకర త్రోవలు నడిచే దయ్యంని వెతికి అంబట తీసుకొచ్చుకొని వాని త్రోవలు కూడా మొత్తం మారకుండా చేస్తాడు. ఆమెన్. వీడు ఒక్క దయ్యం ఉన్నప్పుడన్నా బాగుండే, కానీ ఇప్పుడు 7 దయ్యాలు వచ్చి మొత్తానికి నష్టము చేసేసినాయి. అందుకే ఈ నష్టపోవద్దంటే ఈ ఒక్క దయ్యం వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలా చెప్పండి? ప్రార్థన చేసినప్పుడు ఆ ఒక్క దయ్యం వెళ్ళిపోయింది. ఆమెన్. ఆ ఒక్క దయ్యం వెళ్ళిపోయినప్పుడు వీరు పరిశుద్ధంగా నీట్గా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు. ఈ ఖాళీగా ఉన్నది ప్రార్థన చేత, ఆమెన్, ప్రేయర్ చేత, వాక్యం చేత, వర్షిప్ చేత, దేవుని చేత నింపబడాల. ఆమెన్. అందుకే మీ హృదయాల్లో వాక్యం వినండి, వాక్యం తెలుసుకోండి, వాక్యంని చదవండి అని చెప్తా ఉంటాను. ఎందుకు? మనము ఇక్కడ దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు మనకు తెలియకుండా మన లోపల ఉన్న రహస్య పాపములన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? బయటికి
తీసేస్తూ ఉంటాడు. ఆయన వెలుగులో రహస్య పాపములన్నీ తేటగా కనబడతాయి. మనం ఒప్పుకుంటాం, ఇంకా వెన్నడు కూడా మన మీద ప్రభుత్వము చెయ్యవి. ఆమెన్. సో దాని వెనకాల ఉన్న స్పిరిట్స్ కూడా అన్నీ కూడా మనలో నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి అప్పుడు. ఆమెన్. వెళ్ళిపోయిన తర్వాత మనము వాక్యం చేత నింపబడాలా. హల్లెలూయా. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలా? ఎంతమంది వాక్యం చేత నింపబడుతున్నారు? అందుకే రేపటి దినం మనం ఎవరం మిస్ కాకుండా ఇలాగే ఇక్కడ 2 సెషన్లు పొద్దున మధ్యాహ్నం గడపాలా. ఆమెన్. వాక్యం నింపడం వల్ల ఏమవుతున్నదంటే ఇక్కడ దేవుడు ఉండేసరికి ఇంకా ఆ దయ్యానికి చోటు ఉండదు. హల్లెలూయా. అది ఇంకా 10 దయ్యాలను తెచ్చుకున్నా అక్కడ ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు. అదే ఇది వాక్యం లేకుండా ఉందనుకో, ఆ ఇల్లు ఎవరి హ్యాండ్ ఓవర్ వెళ్ళిపోతుంది? కబ్జాలకు వెళ్ళిపోతుంది, సాతాను. ఆమెన్. ఈ సంఘంలో ఎవరి కుటుంబం కూడా, భార్య భర్తలు వినండి ఇక్కడ అందరూ కూడా, మీ కుటుంబాల్లో ఎక్కడ వెళ్ళిపోయిన దయ్యాలు మరల బలంగా మిమ్మల్ని కొట్టకుండా ఉండులాగననే మరి సేవకుడు ప్రతి నెలలో ఒక దినము మన ఇళ్ళల్లో ప్రార్థన జరగాల. ఆమెన్. ఇది కేవలము దేవుని అగ్ని చేత మనం మండింపబడడానికే. నెలలో ఒకసారి మరి సంఘం అంతా కూడా నెలంతా కూడా దేవుడు చేసిన కార్యములను బట్టి వాక్యంలో ఎదగాల. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది మాట? ఇప్పుడు ఈ మొదటి దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మంచిగా అయిపోయిందని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ శరీరంలోకి మళ్ళీ ఏమేమి వస్తాయి? జాషువా, ఏమొస్తాయి? చర్చి పాస్టర్ అట దయ్యాలకు ప్రార్థన చేస్తారని చాలామందికి తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తారు. ప్రార్థన చేయంగానే ఏమైతే దయ్యం వెళ్ళిపోతాయి. ఇక మంచిగా అయిపోయిన అంటారు, పాస్టర్ ముఖం మళ్ళా చూడరు. కానీ వాళ్ళ లోపల ఏం నింపబడాలా? వాక్యం నింపబడాలి. వాళ్ళు చీకటి నుంచి విడుదల పొందినప్పుడు వెలుగు చేత నింపబడాలా. ఆమెన్. చీకటి పిలవకపోయినా వచ్చేస్తుంది, కానీ వెలుగు మనం కట్టుకేస్తే కానీ బటన్ వేస్తే కానీ వెలుగు రాదు. మనం బోధిస్తే కానీ వాళ్ళ లోపలికి వెలుగు రాదు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు మీ జీవితాల్లో కూడా ఏం రావాలా? వెలుగు రావాలి. వెలుగు రావాలంటే కొంత రిస్క్ ఉన్నది, కొంత వెల చెల్లించాలా, ప్రైజ్ చెల్లించాలా, ఒక బోధకుడు బోధించాలా. ఆమెన్. హల్లెలూయా. లూకా సువార్తలో కూడా మనము ఈ సందర్భాన్ని చూస్తూ ఉంటాం. అక్కడ కూడా ఆమేన్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. 24వ వచనం చూద్దాం. 11వ అధ్యాయంలో అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన, అంటే 2 సార్లు ఈ లేఖన భాగాన్ని మనము చదువుతున్న వాక్యంలో. ఈ సీరియస్ మ్యాటర్. కడుపు నొప్పి ప్రేయర్ చేయగానే కడుపు నొప్పి పోయిందని ఎగిరి గంతులేయద్దు. ఇంకొక దయ్యాన్ని ఎంబడబెట్టుకొని రాకుండా నీవు ఎక్కడ తప్పిపోయినావో నీవు ఎగ్జామిన్ చేసుకోవాలా, పరీక్షించుకొని ఇంకా మిగతా దయ్యాలు రాకుండా నీవే ఫెన్సింగ్ వేసుకోవాలా వాక్యంతో. ఆమెన్. ఆరాధించాలా, ప్రార్థించాలా, ప్రభు సన్నిధిలో గడపాలా. హల్లెలూయా. నేనేం చెప్తున్నాను, నా ముఖ్య ఉద్దేశం అంటే దేవుడు మనలో నివాసం చేయాలి. ఎల్లవేళల దేవుడి శక్తి మనలో కలిగి ఉండాలి. ఆమెన్. చదువుకున్న వాళ్ళకే పరిశుద్ధాత్మ అని అనుకోకండి. చదువు ఉన్నోళ్ళు, చదువు లేనోళ్ళు, ప్రతి మనిషి ఎవరైతే దేవుని ఆత్మ మీద ఆశ పెట్టుకొని అడుగుతాడో ఆ పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ సమయంలో బల్లాలోనికి మనం వెళ్ళకముందు ఈ మాటలు చదువుకుందాం. సిద్ధపరచండి, బల్ల సిద్ధపరచే వాళ్ళు వెళ్ళి తనకంటే 24వ వచనం. అపవిత్రాత్మ యొక్క మనిషిని వదిలిపోయిన తర్వాత చదవండి. అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దినం దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉన్నట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదైతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ సంఘంలో ఎంతమంది దీవించబడ్డారు? ఆశీర్వదించబడ్డ వాళ్ళు అందరు చేతెత్తండి. అంటే ఆశీర్వదించబడితేనే ఎత్తండి. దేవుడు నన్ను దీవించాడు ఈ సంఘంలో అన్నవాళ్ళు. ఆ దీవెనలన్నీ కూడా శాపంగా మారకుండా ఉండాలంటే మనము నిత్యము దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతూ ఉండాలి. ఆమేన్. ప్రార్థన చాలా విలువైంది. ఆత్మీయ
ఆయుధమే ప్రార్థన. ఆమేన్. ఒక క్రైస్తవునికి ప్రార్థన అనేది చాలా విలువైంది. ఇది ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప కార్యము గనుక ఈ మధ్యాహ్న కాల సమయం అందరం కళ్ళు మూసుకుందాం. అయ్యా, నాలో వెళ్ళిపోయిన రోగం, నా నుండి దూరమైన సాతాను క్రియలు మరలా నన్ను శోధించకుండానట్లు, నా బ్రతుకు మొదటిగా ఉన్నదానికంటే ఇంకా చెడ్డది కాకుండానట్లు ఈ దినము నాకు నీవు అవసరం, నీ వెలుగు అవసరమని, నీ వాక్యం చేత నేను నింపబడడానికి నాకు సహాయం చేయమని దేవుణ్ణి అడుగుదాం. దేవుడు మంచివాడు గనుక ఆయన సన్నిధి మనమందరం కూడా కోరుకుందాం. ప్రభువా, నీ సన్నిధిని